నాగల పంచమి సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా దేవాలయాల్లో కూడా భక్తులు కిటకిటలాడుతూ చెప్పుకోవచ్చు. తెల్లవారుజాము నుంచి కూడా మహిళలు పొద్దు తెల్లవారుజాము నుంచి కూడా అయితే దేవాలయ దగ్గర ఉన్నటువంటి పుట్టలో నాగల పంచమి సందర్భంగా పాలు పోసేందుకు కూడా మహిళలు భారీ ఎత్తున భారతీస్తున్నారు. మనం మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నాం. మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఉన్నటువంటి నాగదేవతల విగ్రహాలకు అలాగే పుట్టలో మహిళలు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా పాలు పోసి నాగల పంచమి సందర్భంగా వాళ్ళ మొక్కుల్ని సమర్పించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నాగల పంచమి శ్రావణ మాసం మొదటి సోమవారం రోజు తర్వాత వచ్చే ఈ నాగల పంచమి సందర్భంగా నాగల పంచమి రోజు పుట్టలో పాలు వస్తే కోరిన కోరికలు తీరుతాయి. నాగల పంచమి విశిష్ట దైవం ఉన్నటువంటి వారు కూడా స్వామివారికి ఎవరైతే నాగల పంచమి సందర్భంగా పుట్టలో పాలు పోసినట్టుంటే వాళ్ళకు మేలు జరుగుతున్న నమ్మకంతో కూడా మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కూడా పుట్టలో పాలు పోసి నాగల పంచమిని సందర్భంగా వాళ్ళు దర్శించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశం పైన కొంతమంది ఇక్కడ మహిళలు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. నాగల పంచమి రోజు ఎందుకు పుట్టలో పాలు పోస్తారన్న అంశాలపైన వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, నాగల పంచమి రోజు ఎందుకు పుట్టలో పాలు పోస్తుంటారు? నాగల పంచమి శ్రావణ మాసంలో ఎట్లా వస్తుంది? నాగుల పంచమి రోజు అందరూ పాలు ఎందుకు పోస్తారంటే దేవత నాగదేవత అనే దేవత నాగదేవత మీ ఆశీర్వాదంతో మంచిగా చూడాలని అందరినీ పోస్తాం పాలు. అంటే నాగల పంచమి రోజు ఎలాంటి పూజలు చేస్తే బాగుంటుంది ఇక్కడ? అంటే భక్షాలు చేస్తారు కొంతమంది, ఇంకా అరటిపండ్లు పెడతారు, ఇంకా సిరాపూరి పెడతారు. నాగల పంచమి రోజు కూడా నాగదేవుడికి ఇష్టదైవమైనటువంటి వారికి పాలు పోస్తే మేలు జరుగుతున్న నమ్మకం అని ఒక విశ్వాసం అని చెప్పి ఇక్కడ స్థానిక మహిళలు చెప్తున్నారు. ముఖ్యంగా భారీ ఎత్తున కూడా ఉదయం నుంచి కూడా మహిళలు ఉన్నటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి నాగదేవత విగ్రహాలు కావచ్చు, అలాగే పుట్టలో పాలు వేస్తున్న పరిస్థితి మనం దృశ్యాన్ని చూస్తున్నాం. తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి దేవాలయ ప్రాంతంలో ఉన్నటువంటి అయితే నాగల పంచమి విగ్రహాలు కావచ్చు, పుట్టలో కావచ్చు పాలు పోసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశం పైన కొంతమంది మహిళలు ఉంటారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాము. అసలు నాగల పంచమి రోజు అమ్మ చెప్పండి, ఈరోజు నాగల పంచమి సందర్భంగా శ్రావణ మాసంలో వచ్చింది, ఎలాంటి పూజలు చేస్తే బాగుంటుంది? స్వామి ఎల్లమ్మ గుడి దేవాలయము. నా పేరు భగవంతమ్మ, నేను మల్లూరులో ఉంటాము. పూజ మంచిగా సంస్కారంగా మంచిగా జరిగింది. అమ్మవారిని దర్శనం మంచిగా చేసుకున్నాము. సకల సంతోషంగా ఉండాలని కోరిక. అంటే ఈరోజు శ్రావణ మాసంలో నాగల పంచమి వస్తుంటుంది కాబట్టి శ్రావణ మాసం నాగల పంచమి రోజే పూజ జరిపించుకుంటున్నాము. సకల సంతోషంగా జరుగుతుంది. నాగుల పంచమి రోజు అంటే అందరికీ రాత్రిపూట కాళ్ళు పడతాయి కదా, కాళ్ళు నాగుల పాము వచ్చి అదే వస్తుంది కదా కళ్ళలో వస్తే అప్పుడు మనము పండుగ రోజు అదే నాగుల చవితి రోజు ఒక విగ్రహం చేసి నాగుల విగ్రహం చేసి వెండిది పుట్టలు విడిస్తే అప్పుడు కళ్ళలు రావు, అలాంటి కళ్ళలు రావు. మొత్తం కూడా నాగల పంచమి రోజు కూడా అంటే వివిధ నాగ దోషాలు ఉన్నటువంటి నాగాలు దోషాలు ఏంటంటే ఉన్నట్టు కూడా తొలగిపోతున్న నమ్మకంతో కూడా చాలా మంది మహిళలు కూడా నాగ పంచమి రోజు పుట్టలో పాలు వస్తున్నారు. చెప్పమ్మా, నాగల పంచమి రోజు ఎలాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుంది? అంటే ఇది ఒక ప్రత్యేకత, ప్రతి సంవత్సరం జరిగేది ఇదే కదా. అంటే నాగల పంచమి రోజు శ్రావణ మాసంలో వస్తుంది, ఎలాంటి పూజలు చేస్తే మేలు జరుగుతుంది నమ్ముకుంటుంది? అంటే గౌరీదేవిది ఈరోజు ప్రత్యేకం పూజ కదా, అందుకొరకే పూజ చేస్తూ ఉంటారు అన్నమాట. రైట్. మొత్తం మీద కూడా నాగల పంచమి శ్రావణ మాసంలో మొదటి సోమవారం తర్వాత వస్తుంది. దీనికి నాగల పంచమికి సంబంధించి కూడా పూజలు చేస్తే మేలు జరిగేది. నాగదేవతకి ఇష్టపూర్వకమైన పాలు పోయాలని చెప్పి ఒక నమ్మకం. ఇంకోటి నాదు నుండి వచ్చేది ఎలాంటి నాగదోషాలు ఉన్నా కూడా ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే పోతుందనే ఒక నమ్మకం కూడా ఉందని చెప్పి ఇక్కడ స్థానికంగా మహిళలు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ ఆటి, మహబూబ్నగర్.